నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పంటే పార్టీ పరంగా నేను చెప్పా దాన్ని ఊహాగానాలతో ఉన్న దాని గురించి చర్చించడం అనేది ఇప్పుడు ఇది కాదు. ఎందుకంటే ఒక్కటైతే ఇప్పటికి చెప్పగలుగుతా, కవిత గారు ఇయాటికైనా నిజం మాట్లాడింది. దయ్యాలు భూతాలు ఉన్నాయని చెప్పింది చూసిందా, అది వాస్తవము. మరి ఆ దయ్యాలు భూతాలు ఎవరో కూడా ఆమె చెప్పాలి. ఎందుకంటే అమరవీరులటువంటి వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి. వాళ్ళ పేరు చెప్పుకొని బతికి ఇవాళ బయటకు వచ్చి ప్రభుత్వానికి వచ్చి 10 ఏళ్లు నడుపుకుంటూ వాళ్ళ మీద పేలాలు ఎరక తిన్నారు వీళ్ళు. ఇవాళకైనా బయటకు వచ్చి మాట్లాడుతుంది. అయినా పార్టీ మునిగిపోయింది. అదో పంచార్ అయిందంటే పంచార్ దుకాణం పోయి అతుకు పెట్టుకోవచ్చు. 4 టైర్లు 4 దిక్కులు ఉరుకుతాను. 4 సీఎం కావాలంటే ఒక రాష్ట్రానికి సాధ్యమా? 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎత్తారు కానీ 4 సీఎంలు ఎత్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలుసుకోవాల్సింది, నేను డెవలప్మెంట్ కమిటీ మెంబర్ని ఎంజిఎం, డెవలప్మెంట్ కమిటీ మెంబర్ని ఎంజిఎం. రెండోది ఇక్కడ ఉన్న దానివల్ల నేను ఎంజిఎం పోవటం వలన నష్టం జరిగిందా లాభం జరిగిందా అనేది ఒక్కరితోటి నష్టం జరిగింది అనిపిస్తే నేను చెప్పలేసుకుని పొరపాటు అయిందంట. అంతేగాని సంబంధం లేని కాన్స్టిట్యున్సీ అంటానికి అర్థం ఏంటిది? అది ఛత్తీస్గఢ్కి వెళ్ళి వస్తారు ఇక్కడికి పేషెంట్లు. ఖమ్మము, ఛత్తీస్గఢ్, నల్గొండ ఈ అన్ని దిక్కులకి వెళ్ళి వచ్చే పేషెంట్లు అది కన్న తల్లి లాంటిది. నేను పోయి అడుగుతున్నా కాబట్టి 77 మంది డ్యూటీలో ఉండి లేకుండా ఉన్నారు కాబట్టి బయటకు వచ్చిన దొంగతనం ఇవాళ దాని ప్రక్షాళన జరుగుతుంది. మరి నేను చేసింది మంచా చెడ్డా దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. నా కాన్స్టిట్యున్సీ అనేది కాదు, నేను డెవలప్మెంట్ కమిటీ మెంబర్ని. నేను అట్లా అడిగితే నేను మళ్ళా కూడా ఇలా పోతా. దాని గురించి ఏమీ లేదు. విన్నారా? నేను అది నలుగురికి మంచి జరుగుతుంది అని అంటే ఎవరికి భయపడవలసిన అవసరం నాకు లేదు. అది ఎవరి జాగిరి కాదు, ఎవరి పట్టా కాదు.